ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం మార్నింగ్ 5 to 6 ఆరాధనలో లేచారా? దేవుని వాగ్దానాన్ని ఎంతమంది వింటూ ఉన్నారు? ఉదయకాలం 5 to 6 ఎంతమంది ప్రార్థనలో ఉంటున్నారండి? మీరు అందరూ ప్రార్థనలో ఉండాలని మార్నింగ్ 5 నుంచి 6 దేవుని సన్నిధిలో గడపడానికి, ఆయన కృపని పొందుటకు మనందరం కలిసి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానంలో ముందుకు సాగాలి. ఆత్మీకమైన బలం పొందుటకు ఈ దినం దేవుని వాగ్దానం ఏంటంటే, ఒక వాక్యము, ఒక వాక్కుని మనకిస్తున్నాడు దేవుడు. అది పట్టుకొని ప్రార్థించుటకు, దేవుని సహాయం తీసుకోవటానికి. ముఖ్యంగా ఈ చెడ్డ దినాల్లో శత్రువు మన మీదకి లేస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకునేటట్టుగా, దేవుణ్ణి ప్రేమించేటట్టుగా, దేవుణ్ణి ఆధారం చేసుకునే విధంగా వాక్యము, ప్రార్థన, దేవుని వాగ్దానాలు. రెండోదిగా మీ దినచర్య ఉదయకాల ప్రార్థనతో, వాక్యంతో స్టార్ట్ కావాలి. అప్పుడు మీరు దినమంతటిలో కూడా దేవుని కృపను పొందుతారు. రెండోది, ఇంకా యేసుని మేము సొంత అంగీకరించలేదు అన్నవారు, యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం రక్తం కాచి ప్రాణం పెట్టి విమోచన క్షమాపణ ఇచ్చాడు. ఆయన మరలా రాబోతున్నాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళి మనందరి నిమిత్తం చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళి. యేసుని నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం నీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు అనేక మంది మన జీవితంలో ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు మరవచ్చు, కానీ ప్రభు నిన్ను మరవడు. నీ పక్షం కృప చూపుతాడు. చాలా కఠినమైన పరిస్థితులు, ఇబ్బందులు అయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన వాగ్దానం వినాలి. చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన మాట నేను చదువుతున్నాను. మరి నిర్గమాకాండం 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టారట. ఫరో శ్రమ పెట్టాడట. అయితే వారు విస్తరణ పొంది ప్రబలారు. అంటే వాళ్ళు ఎక్కువైపోయారు, అంటే వాళ్ళు ఎక్కువ మందిగా మార్చబడ్డారు. వారు ఎంత కష్టపెడుతున్నారో అంతగా వీరు ఆశీర్వదించి విస్తరణ జరుగుతుంది. నీ జీవితంలో కూడా నీకు ఎంత కష్టం ఉంటుందో, నీకు ఎంత వ్యతిరేకత ఉంటుందో, అక్కడ విస్తరణ ఉంటుంది. అక్కడనే నీ బ్లెస్సింగ్ ఉంటుంది, అక్కడనే నీ దేవుని కృప నీకు ఉంటుంది. అందుకే ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలోనైతే మీరు బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలోనైతే కృంగిన స్థితిలో ఉన్నారు, ఏ విషయం అయితే మిమ్మల్ని బలహీనపరుస్తుందో అక్కడి నుంచి ప్రభు లేవనెత్తబోతున్నాడు. విస్తరించబడబోతున్నారు. ఒకవేళ ఈరోజు అన్ని క్లోజ్ అయిన విస్తరణ మా జీవితంలో మేము నేర్చుకున్న అనుభవం మేము ముందు చెప్తున్నా. దేవుడు బలమైన కార్యాలు, దేవుడు అద్భుత కార్యాలు, దేవుడు శక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే అవన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎదుర్కొనే పోరాటాలు నీ జీవితానికి, అది నిన్ను విస్తరణ చేయడానికే కానీ నేను స్టాప్ చేయడానికి కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాల ప్రార్థనలో, ధ్యానంలో, ఈ వాగ్దానంలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీకు వచ్చే ప్రతి శ్రమ, నీకు వచ్చే ప్రతి గాయం, నీకు వచ్చే ప్రతి నింద నువ్వు విస్తరించబట్టకు, నీవు ప్రబలుటకు, అంటే నువ్వు పైకి లేచుటకు, ఉన్నతంగా ఎదుగుటకు, ఆశీర్వదించబట్టకు అవన్నీ పంపబడుతున్నవి. దాంట్లో ఒక ఛాలెంజింగ్గా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఐగుప్తీయులు పెట్టే కష్టానికట ఇశ్రాయేలు ప్రజలు విస్తరించబడి వారు ప్రబలారు. నీవు నీ జీవితం, నీ కుటుంబం, అందుకనే నువ్వు విస్తరించబడి, దేవుడు అంటున్నాడు నిన్ను విస్తరింపజేసి నేనేం చేస్తున్నాడు, పైకి లేపబోతున్నాడు అంట. అంటే నిన్ను అంత బలముగా చేయబోతున్నాడు. నువ్వు విస్తరించబడి బలమైన జనముగా నువ్వు మార్చబడబోతున్నావు. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నేను విస్తరించబడి బలమైన జనముగా మార్చేదను. నేను బలమైన జనముగా, వాగ్దానం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నువ్వు విస్తరించి బలమైన జనముగా మార్చబడదువు. ఆమెనని చెప్పండి. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈ విషయాన్ని మీకు ప్రభువు మనందరితో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం తీసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, గాయములతో ఉన్న వారికి విడుదల, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, నష్టపోయిన వారికి విడుదల. అయ్యా, అపవాది ఎంత బలహీనపరిచిన నీ బిడ్డలు విస్తరించబడి ప్రభా, వారు అన్ని విధాలుగా కూడా ఉన్నతంగా లేచే విధంగా, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ప్రతి విషయంలో వారు ఉందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మునుపటి కంటే గొప్ప బలమైన జనాంగముగా వారు తయారు కావాలి. ఎక్కడ శత్రువు లేస్తే అక్కడ సిగ్గునుంది అపవాదికి అవమానం కలుగును గాక. అయా, నీ కృపని విస్తరింపచేయండి. ఆరోగ్యాలతో నింపండి, అభిషేకించండి, ఆత్మీయతతో నింపండి. మునుపు లేని కార్యములు మీరు జరిగించండి. సాతానికి సిగ్గు, అవమానం కలుగు చేయండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి, విస్తరించబడి అభివృద్ధి పొందాలి. ఎవరిది బర్త్డేని వారిని దీవించి వారు వర్ధిల్లుతూ విస్తరణ పొందాలి. అంతేకాక ప్రభా, కల్వరి మినిస్ట్రీకి నాయన శత్రువు లేస్తున్నప్పుడు ఇది ప్రబలి విస్తరించి ఆశీర్వాదం అనే అనుభవంలోకి వెళ్ళాలి. అంతేకాక ఎవరెవరు ఈరోజు నాయన కుటుంబాలతో, జీవితాలతో విసిగి వేసారారో, సమస్యల్లో
కోర్టు కేసుల్లో, భూ సంబంధమైన బంధకాల్లో, ఆటుపోటుల మధ్యలో అన్నిట్లో కూడా వారు పైకి లేచుటకు సాతాను ఎంతమందిని పీడిస్తుందో అంతకంటే గొప్పవారు కావాలని ప్రార్థన చేస్తున్నారు. వారు పెడుతున్న ప్రతి విన్నపానికి జవాబిచ్చి దినదీవెనలతో ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించి వారున్న దేశంలో వారు విస్తరించబడి రక్షణ కార్యం, భారతదేశంలో నీ కృపా రక్షణ క్షేమము నాయన, మా పట్టణాలు, రాష్ట్రాలు, దేశంలో మా ప్రజల్ని, సేవకుల్ని, సేవకులను, బిడ్డల్ని మీరు విస్తరింపజేసి తోడుగా ఉండమని యేసు రక్తముతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి మహింపరచండి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఉదయం సాయంత్రం లైవ్ జరుగుతుంది, ప్రేయర్స్ అవుతున్నాయి. మరి అంతేకాకుండా 19, 20, 21 3 దినములు కూడా శుక్ర, శని, ఆదివారాలు కల్వరి ప్రామిస్ అండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 దినాలు ఉజ్జీవ సభలు, రక్షణ, విడుదల, సమాధానం, అంతేకాక వాక్యము వినుటకు ఆరాధనలో బలమైన కార్యం. ఎందుకంటే మన వాక్యము ద్వారా జీవము ఉజ్జీవించబడడానికి, పరిశుద్ధాత్మను పొందటానికి 3 దినాలు ఎస్తేర్ ఉందండి, చరిత్ర తిరగరాయబడింది. కాబట్టి 3 దినాలు కూడా కల్వరి ప్రామిస్లో జరిగే మీటింగ్స్ ప్రార్థన ప్రేయర్ఫుల్గా పాలు పొందండి. అంతేకాకుండా లైవ్ మార్నింగ్ ఈవినింగ్ చూడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.